మూవీలో ఏదైనా బాగుంది అంటే శివలింగం దగ్గర మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఇట్స్ గుడ్, చాలా బాగున్నాయి, బాగా యాక్ట్ చేశారు. అండ్ సెకండ్ ఇది మీరు పూలు పెడతారు కదా, సో అది అక్కడ మీ కళ్ళలో ఆ ఇన్నోసెన్స్ అనేది చాలా బాగా యాక్ట్ చేశారు, ఇట్స్ గుడ్. ఈ రెండు తప్ప ఇంకేం లేవు సినిమాలో. ఇప్పుడు ఇంకా అసలైన రివ్యూకి వచ్చేద్దాం. మద్యం సేవించి వాహనం నడపటం అనేది ఎంతో ప్రమాదకరం. అదే విధముగా టికెట్ కొనుక్కొని థియేటర్కు వెళ్ళి ఈ ఒక్క చిత్రాన్ని చూడటం కూడా అంతే ప్రమాదకరం. రెడీయా? సో కొంచెం మైక్ని కొంచెం ఇట్లా ఇట్లా ఇట్లా. సో ఇది మీకు తెలుసు కదా. సో ఈ ఒక్క మ్యూజిక్ నాది, నా దగ్గర రైట్స్ ఉన్నాయి ఎందుకంటే నేను వాయించాను కాబట్టి, బట్ యూ కెన్ యూజ్ ఇట్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. అండ్ సో మీ అందరికి అర్థం కాదు ఏంటి అసలు వీడియోకి సంబంధం లేకుండా మ్యూజిక్ ఏంటా అని చెప్పేసి. వెల్, టు బీ ఫ్రాంక్, ఇప్పుడు నేను వెళ్ళి చూసిన సినిమా ఏంటిదంటే హిస్టరీ గురించి అని చెప్పారు, బట్ మ్యూజిక్ అనేది మీరు చూస్తే హిస్టరీ ఎలా అయితే ఆ వరల్డ్ తగ్గట్టుగా మ్యూజిక్ కావాలో అలా లేదు. అబ్సల్యూట్లీ ఒక మా సినిమాకి ర్యాండమ్ బీట్స్ ఇచ్చేసి ర్యాండమ్ మ్యూజిక్ కొడితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. అంటే కమర్షియల్, ఇదేంటి హిస్టరీ సినిమా అంటున్నారు కమర్షియల్ మ్యూజిక్ ఇచ్చారేంటి, అలాగే ఉంటుంది. ఇంక్లూడింగ్ ది సాంగ్స్ ఆల్సో, ఒకే ఒక్క సాంగ్ తప్ప మిగతావన్నీ ఇలాగే ఉంటాయి. కమర్షియల్ సినిమాకి ఇచ్చిన సాంగ్లా ఉంటాయి అనమాట. ఇదేంటన్నా ఆఖరికి డ్యాన్స్ కూడా అట్లాగే ఉంటుంది. ఎనీవేస్, సో అట్లా అనమాట. అసలు విపరీతంగా నవ్వుకున్నాను. కొన్ని చోట్ల దేవుడి దగ్గర కావచ్చు ఆ ఒక్క సాంగ్ బాగుందని చెప్పా కదా, ఈ రెండింటిని బాగానే మెయింటైన్ చేసేది తప్ప ద రెస్ట్ అంతా కూడా యుద్ధం చేసేటప్పుడు కానీ యుద్ధ విద్యలో కానీ మిగతా అంతా ర్యాండమ్ బిట్స్ నచ్చింది కొట్టుకుని వెళ్ళిపోయారు. ఇదేంటి ఆయన కమర్షియల్ సినిమాకి ఇచ్చినట్టు మ్యూజిక్ ఇస్తున్నారు ఏంటి, హిస్టరీ కదా ఆ వరల్డ్ తగ్గట్టుగా ఇవ్వాలి కదా మ్యూజిక్. అండ్ ఇప్పుడు మెయిన్గా రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లేదు, ఇంకెవరున్నారు, అంతే వీళ్ళ ముగ్గురు అనుకుంటే ఎవరైనా మిస్ అయితే కింద కామెంట్ చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ మగధీర, ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి ఎందుకండి పప్పిషేం దూకి చనిపోయారు. ఇక్కడ చూసి నేర్చుకోవాలి మీరు, 100 మంది కాదు 1000 మంది కంటే ఎక్కువ వచ్చేసిన మీకు ఎటువంటి దెబ్బలు తగలకుండా అసలు యుద్ధాన్ని జస్ట్ లైక్ దట్ అంత సింపుల్గా ఎలా గెలవాలనేది మీరు ఇక్కడ ఈయన దగ్గర మీరు టాక్టిక్స్ అనేవి నేర్చుకోవాలి. లేకపోతే పప్పిషంలాగా అలా దూకి చనిపోయాం, మిత్రవింద కూడా సేవ్ అయ్యేది ఆ రోజు. ఓ మై గాడ్ షిట్, ఇక్కడ చూడండి, చూసి నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ బాహుబలి. కొండలు ఎక్కారు, చెట్లు ఎక్కారు, పోట్లు ఎక్కారు, ఇంకేమన్నా అంటే నుంచున్న బ్రిడ్జ్ మీద నుంచి పరిగెత్తుకుంటూ చదువుకారు. చివరికి ఏమైపోయింది, కట్టప్ప చేత పొడిపించారు పప్పిషం. మళ్ళీ తర్వాత బల్లాల దేవుణ్ణి గాల్లోకి ఎగిరి డున్ 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 అని పెట్టి కాళ్ళు గుచ్చారు. ఎందుకండి అన్ని పప్పు. ఇక్కడ చూడండి ఎంత ఈజీగా యుద్ధాన్ని గెలవచ్చు. అసలు తలకాయ అలా సింపుల్గా వేసేయడమే. ఈయన దగ్గర మీరు టాక్టిక్స్ నేర్చుకుని ఉంటే ఎంత బాగుండేది. ఎంత కష్టపడేవాళ్ళు కాదు కదా మీరు. అసలు రాజ్యం అలా సింపుల్గా వచ్చేసేది. ఎందుకండి మళ్ళీ పప్పు విషయంలాగా కట్టప్ప చేత పొడిపించుకున్నారు. వాట్ ఈస్ దిస్? ఓకే, ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గోవన కన్నారెడ్డి. పేరు మాత్రం గోవన కన్నారెడ్డి, బట్ ఏమైందండి చివరికి అంత పైకి ఉంచున్నారు. ఎందుకండి పప్పిషం. ఇక్కడ చూడండి, జస్ట్ లైక్ దట్ ఎలా కానీ అలా గాలి ఎగరొచ్చు ఈజీగా. సో ఇక్కడ నేర్చుకుని ఉంటే ఆ ఎనర్జీ సేవ్ అయ్యేది, ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకండి ఇవన్నీ? అసలు యుద్ధాలు ఉంటాయి, నా భూతో నా భవిష్యత్తు. ఆడికిచ్చే బిల్డప్కి వీళ్ళు చేసేదానికి ఆ విలన్ గాడైతే అబ్బో ఆడి బిల్డప్కి అసలు ఇది ఎక్కడో అనమాట, మామూలుగా ఉండదు. ఒక యుద్ధాన్ని అది యుద్ధానికి ఎందుకు మనం కన్సిడర్ చేయకూడదు. ఏంటోలేండి. ఓకే, ఇంకా తర్వాత అసలు ఈ తెగ మనుషులు అనమాట. అసలు ఈ తెగ మనుషులు అయితే ఇట్లా యుద్ధం గురించి తెలిసినప్పుడు భయపడకండి, లాలీపాప్ తిందాం, భయపడకండి. ఏంటో
భయపడకండి, క్యాజువల్గా. అంటే సినిమాలో సగం దరిద్రం ఎక్కడ అంటే ఈ తెగ మనుషులు అనమాట. అంటే అసలు వాళ్ళని మనకి ఎక్కడా కూడా ఇది వీళ్ళు తెగ, ఈ తెగకి ఈయన నాయకుడు అనే ఫీలింగ్ కానీ మనకు అది ఎక్కడ అనిపించదు. ఏదో ర్యాండమ్ మనుషులు వచ్చారు అంటే ఉండిద్ది. ఎందుకంటే వాళ్ళ వరల్డ్ని అంత ప్రాపర్గా వాళ్ళు బిల్డ్ చేసుకోలేకపోయారు. దే ఫెయిల్డ్ అబ్సల్యూట్లీ. దీనికి తోడు ఒక దిశ చుక్కలాగా ఒక ఆమె ఉండిద్ది అనమాట. ఫుల్గా విగ్గే వేసుకొని అసలు మామూలు కూడా కేకలు ఇస్తూ ఉంటుంది. అసలు నాకు ఎన్నిసార్లు నవ్వుకున్నాను నేనైతే. అట్లా అందరికీ కూడా అసలు కాస్ట్యూమ్స్ కానీ ఆ విగ్గులు కానీ ఎవరికి కూడా సెట్ కాలేదు. అసలు చాలా వియర్డ్ ఫీలింగ్ వస్తుంటుంది అనమాట త్రూ అవుట్ ద మూవీ. ఎంత వియర్డ్ ఫీలింగ్ అంటే మీరు నవ్వలేరు, ఎడవలేరు, ఏం చేద్దామరా అని అలా ఉంటారు అనమాట. మిడిల్లో ఇంకేం చేయలేక నవ్వుతూ ఉంటారు అనమాట. అలా అంత ఫోర్స్డ్గా ఆర్టిఫిషియల్గా ఈ ఫస్ట్ హాఫ్ అంతా వెళ్ళిపోతూ ఉండేది. సెకండ్ హాఫ్ కూడా అనమాట. అసలు ఆ లవ్ ట్రాక్ని సాగదీశారు. అంటే ఏం చూపిద్దామని తెలియక మరి అసలు ఫస్ట్ హాఫ్ సగం నుంచి సగం దాకా మొత్తం ఈ లవ్ ట్రాకే ఉంటుంది అనమాట. అదే భజన, ఇంకా మామూలు కూడా కాదు. లిటరల్లీ చిరాకు వచ్చింది. ఇక్కడ మనకి అది వియర్డ్ పర్ఫార్మెన్స్ అనమాట. వీళ్ళు ఆర్టిఫిషియల్ పర్ఫార్మెన్స్ కాదు, వియర్డ్ పర్ఫార్మెన్స్. అంటే ఇక్కడ మనకి ఆ వియర్డ్ ఫీలింగ్ వస్తూ ఉండిద్ది. దానితో ఈ కమర్షియల్ మ్యూజిక్, కమర్షియల్ సాంగ్స్ చెప్పే కదా, సో అట్లా అనమాట. అండ్ అఫీషియల్లీ ఫస్ట్ హాఫ్కి అయితే యు ఆర్ డెడ్, ఇంకంతే. అండ్ ఫస్ట్ హాఫ్కి అయితే యు ఆర్ డెడ్, దాట్స్ ఇట్, సింపుల్. అండ్ ఆల్సో ఇంకోటి కూడా, వీళ్ళు చూపించే కొన్ని సీన్లు కావచ్చు అండ్ ఫైట్ సీక్వెన్స్ కావచ్చు, రెండు వేరు. ఈ నార్మల్ సీన్లు కావచ్చు, ఫైట్ సీన్లు కావచ్చు అనమాట. క్లైమేట్ని మార్చేస్తారు, అదేదో మ్యాజిక్ జరుగుతున్నట్టు. కాసేపు పగలు, కాసేపు రాత్రి, కాసేపు ఈవినింగ్, మధ్యాహ్నం. అసలు నార్మల్గా కొన్ని జరిగే సీన్స్లో అయితే ఈవినింగ్, నైట్ మంచి వెళ్తూ వస్తూ ఉంటుంది. మొత్తాన్ని మిక్స్ చేశారనమాట ఎడిటింగ్లో. అసలు క్లైమేట్లు మారిపోతూ ఉంటాయి. ఇంక తర్వాత అందరూ క్యామియో కోసం చూస్తూ ఉంటారు కదా. సో అక్కడ చెప్పినట్టేమి 40 minutes 30 minutes అంత సీన్ లేదు. గట్టిగా 10 minutes అనుకుంటా మ్యాక్స్, అంతే 10 minutes. బట్ నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు. విగ్ అని చెప్పేసి అర్థమైపోతుంది, బట్ అది ప్రాపర్గా వాళ్ళు సెట్ చేయలేదు. ఓకే వచ్చారు, ఓకే కనిపించారు, ఓకే వెళ్ళిపోయారు, అంతే. నాకు పెద్దగా అనిపించదు. ఇప్పుడు ఈ 10 నిమిషాల కోసం మనం విపరీతంగా థియేటర్స్కి వెళ్ళాలంటే అవసరం లేదు. ఎందుకు ఓటీటీకి వచ్చిన తర్వాత ఆ 10 నిమిషాలు చూసుకొని కావాలంటే ఆ 10 నిమిషాల కోసం ఎగబట్టం దేనికి? దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ దట్. ఇంకా ప్రీ క్లైమాక్స్ కావచ్చు ఇంత మీకు చెప్పే స్టార్టింగ్లో మెచ్చుకున్న ఒక 2 పాయింట్స్ అనేవి అక్కడ, ఈయనలో కూడా ఒక మంచి యాక్టర్ ఉన్నారా అనే విషయాన్ని మీరు కొంచెం అంత జ్ఞానోదయం అయ్యి బయటకు వచ్చేస్తారు. బట్ ఇట్స్ టూ లైట్. ఎందుకంటే ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు ఎప్పుడైనా కానీ ఆ మిస్టేక్స్ని మనం రెక్టిఫై చేసుకుని 100% మంచి క్వాలిటీని మనం బయట తీసుకొస్తాం. నేను తీసేదే రైట్, నేను ఏది చేసినా అది పర్ఫెక్ట్గానే ఉంది, బాగుంది అనే కైండ్ ఆఫ్ డైలమాలో ఉంటాయి. ఎప్పటికీ అవుట్పుట్ అనేది బాగా రాదు. అండ్ దిస్ సాంగ్ గోస్ ఫర్ ది అబ్సల్యూట్లీ ప్యూర్ బ్రౌన్ స్టార్, హాఫ్ బ్రౌన్ స్టార్. ఎందుకంటే మీలోనూ ఒక యాక్టర్ ఉన్నారు అనేది మీరు ప్రూవ్ చేసుకున్నారు. బట్ మిగతాది మొత్తం కూడా కన్సిడర్ చేయాలి కదా. మేము తీసిందే గొప్పది అనే డైలమాలో మీరు ఉన్నారు. సో అది ఉన్నంతకాలం ఎప్పటికీ బయటికి రాలేరు ఆ ఒక భావి నుంచి. సో అంతే. కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, శివుడు క్యారెక్టర్ కావచ్చు, అక్కడ అట్లా ఆ మెయిన్ క్యారెక్టర్స్ దే వర్ డీసెంట్ ఇన్ దర్ రోల్స్, అంతే. ద సపోర్టింగ్ క్యాస్ట్ అందరూ కూడా రాంగ్ కాస్టింగ్, రాంగ్ మేకప్, రాంగ్ కాస్ట్యూమ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ రాంగ్. అస్సలు ఏం బాగాలేదు. ప్రొడక్షన్ క్వాలిటీ, సీజీ వర్క్, ఈగల్ది కావచ్చు, ఏనుగుది కావచ్చు, టైగర్ది కావచ్చు, చాలు ఆ డీసెంట్ క్వాలిటీ చాలు. బట్ ద విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఏవైతే ఉన్నాయి గ్రీన్ మ్యాట్వి, అసలు ఆ గ్రీన్ మ్యాట్ అవసరం లేదు. మీకు డబ్బులు కొంచెం ఎక్కువని అలా పెట్టి తీశారు కావాలని చెప్పేసి, అంతే సింపుల్. ఎందుకంటే కొన్ని బేసిక్ షార్ట్స్ ఉన్నాయి, అవసరం లేదు, బట్ తీశారు అంతే. మ్యూజిక్ ఇంత చెప్పాక స్టార్టింగ్లో ఇది హిస్టరీ. సో ఆ వరల్డ్ తగ్గట్టుగా మ్యూజిక్ అనేది తీసుకుని రావాలి. అది మీరు కొన్ని చోట్ల మాత్రమే అలా పాటించారు. బట్ ద మ్యాక్స్ ఆఫ్ ది పోర్షన్ అంతా కూడా కమర్షియల్ మ్యూజిక్ డించిక్కే అట్లా అనమాట. సో దాట్స్ ది రివ్యూ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ ఫిలిం. And that's it. Subscribe if you enjoyed, and I'll catch you on the next one.